హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఢిల్లీలో ఏం జరుగుతోంది? ఢిల్లీలో కీలకమైనటువంటి పొత్తులకు సంబంధించినటువంటి చర్చలు ఈ రోజున తుది దశకు వచ్చేదానికి అవకాశాలు కనపడుతున్నాయి. బీజేపీ పెద్దలతో, కేంద్ర హోంమంత్రి, అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకులు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఈ ముగ్గురితో ఏకకాలంలో అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షులు ఇద్దరు కూడా చర్చలు జరగబోతున్నారు. ఈ చర్చలు ఈ రోజే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైనట్టే. అయితే ఎన్ని సీట్లు బీజేపీకి ఇవ్వబోతున్నారు అనేటువంటిదే ఇక్కడ ప్రధానంగా ఈ సమావేశంలో తేలాల్సినటువంటి అంశం. బీజేపీ అడుగుతున్నటువంటి సీట్లు అయితే ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క అసెంబ్లీ కావాలి మాకు అంటే 25 పార్లమెంటు స్థానాల్లో 25 అసెంబ్లీ స్థానాలు కావాలి, అదేవిధంగా 8 పార్లమెంటు స్థానాల్లో మాకు కేటాయించండి అని చెప్పేసి బీజేపీ అడుగుతోంది. అయితే 5 పార్లమెంటు స్థానాలు ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ, జనసేన అంగీకరించినట్టుగా ఒక సమాచారం. అదేవిధంగా 25 పార్లమెంటు కాదు అంటే 20 అన్న ఇవ్వండి అని బీజేపీ అడుగుతుంటే, అసెంబ్లీ స్థానాలు అడుగుతుంటే, 20 స్థానాలను అసెంబ్లీకి సంబంధించినటువంటి అడుగుతుంటే, తెలుగుదేశం మాత్రం 9-10 స్థానాలకు మించి ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి దాని మీద మెలకబెట్టినట్టుగా సమాచారం. అయితే 20 స్థానాలు తగ్గితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తుకు అంగీకరించేది లేదు అని చెప్పేసి తెలుగుదేశంని బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. ఫైనల్గా 15-20 మధ్య అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంటు స్థానాలకి ఒప్పందం కుదిరేదానికి అవకాశం ఉండొచ్చు. 9వ తేదీన ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రకటించేదానికి అవకాశం ఉన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 10వ తేదీన అమావాస్య కాబట్టి 9వ తేదీన ప్రకటిస్తారా, లేదంటే అమావాస్య తర్వాత ఏమైనా 11వ తేదీన ప్రకటిస్తారా అనేటువంటిది చూడాలి. 9వ తేదీనే ప్రకటిస్తారు అనేటువంటిది అంటున్నారు. ఇక ఎన్డీఏలో చేరటువంటి ఆల్రెడీ జనసేన ఎన్డీఏలోనే ఉంది. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఎన్డీఏలో చేరితే ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి 3 పార్టీలు కలిసి వెళ్ళేదానికి అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ముగ్గురు కూడా ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే జనసేనకి 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలని ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు 57 అసెంబ్లీ స్థానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. 118 అయితే ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చింది తెలుగుదేశం, జనసేన మధ్య. ఈ 57లో మరి 20 ఇస్తారా, 15 ఇస్తారా బీజేపీకి చూడాలి. పార్లమెంట్లకు సంబంధించి అయితే ఒక సీటు కూడా ప్రకటించలేదు. 25 స్థానాలు ఇప్పటి వరకు బీజేపీ పొత్తులకు వచ్చిన తర్వాత ప్రకటించేదానికి అవకాశం కనపడుతోంది. ఏదైనా ఈరోజు సాయంత్రానికి పొత్తుల విషయంలో ఒక స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది.